RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ మహబూబాబాద్ జిల్లా కంభాలపల్లి గ్రామంలోని కంభాలపల్లి చెరువుతో తమకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువుకు వరద పోటెత్తిందని, దీంతో చెరువు ఉధృతంగా మత్తడి దూకుతుందని వాపోతున్నారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చెరువు తీగ ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తమై తమను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే పంట పొలాలు మునిగి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నేను అనుకున్నట్టుగా ఫస్ట్ 7, 5 3 తారీఖు వారికి మేము సకాలంగా మంచిగా చుట్టుకుంటున్న వాళ్ళం, గుంపులు ఉన్న వాళ్ళం కూడా వాన పడదనుకున్నాం. ఊపిలో పెట్టిన వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మమ్మల్ని కూడా మీరు సాయం చేయండి. మన కమ్మాలపల్లి చేరు అలుగుబడి ఇప్పటికే వారం 15 రోజులు అవుతుంది. ఈ అధికారులు కూడా మాకాడ రాలేక మాది మొత్తం పొలము, మిర్చి అన్నీ కొట్టుకోపోయినా కూడా మేము నష్టపోయిన నాకు కూడా మాకాడ ఏ అధికారులు ఇంతవరకు అడుగు పెట్టలేదు. మేము మాట్లాడుకుందాం అనుకుంటే అసలు ఈ వాగు దాటాలంటే మాకు కష్టమైన వ్యవహారం. ఇలా 7వ తారీఖు ఇప్పుడు 7 గంటల 8 నిమిషాలు అవుతుంది దగ్గర. కాబట్టి అందరూ దయచేసి మా కమ్మాలపల్లి చేరు మాకు ముక్కుగా ఉంది కాబట్టి మమ్మల్ని అందరూ అధికారులు కానీ అందరూ మమ్మల్ని కాపాడగా ఫస్ట్. ఎందుకంటే నైట్ పూట అది అగగుప్తున్నారు అయిపోతుంది. ఎక్కడి నుంచి దగ్గర నష్టపెట్టకాంచి అది మన కమ్మాలపల్లి చేరు తెగిపోయేంత ప్రమాదంగా అనిపిస్తుంది. కాబట్టి మేము అనుమానంగా కాదు, వాస్తవం అది. ఈ నైట్ ఎందుకు రావాల్సిన కారణం అంటే ఈ వాకాడ మనం దాటాలంటే వినాయకుని పెట్టుకోవాలి, విగ్రహాన్ని తీసుకురాకుండా ఎక్కడెక్కడ ఆపుతున్నాం. మీరు కూడా దయచేసి కూడా మీరు అందరు కలిసి దేవుడి కోసం మీరు అడే ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దుగాల వస్తారో రారో. ఎందుకంటే మేము ఇంతకే మనకు మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక 9-10 మంది చచ్చిపోయారు. అలాంటి ప్రమాదం మేము పడుకుందండ వాస్తవం ఉన్నా కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గానీ ఎంపీ గారు అందరు కలిసి పడుకుందండకు రేపు పొద్దుగాల వచ్చి మమ్మల్ని కూడా బయటకు తీసుకుపోతామని కోరుతున్నాం ఫస్ట్. ఎందుకంటే మా ప్రమాదాలు ఉన్నదే ఆలోచన మేము చెప్తున్నాం. ఈ గుర్తులో మేము పెడతాం అనుకుంటున్నాం. మీరు దయచేసి ఎవరైనా తప్పుగా అనుకుంటే అది మీ ఇష్టం. మేమంటే కృషిగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మేము ప్రమాదాలు ఉన్నా కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎటు కానీ ఏళ్లలో మేము వచ్చినాం. ఫుల్ వాన పడ్డది. కనీసం 3 నుంచి కానీ వినాయకుని విగ్రహం కూడా అవతలే ఉంది. వినాయకుని విగ్రహం అవతలే ఉంది. ఈ మోరి కూడా గొప్ప రోడ్డు కూడా రాలేకపోతున్నారు. వచ్చిన 20-30 మంది అక్కడి మొబ్బాలనే వాళ్ళకు ఉండమని చెప్పినాం. వాళ్ళు రాలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కొద్ది గొప్ప మీరు కూడా పెద్దోళ్ళు ఉన్నారు కదా, మా కొడుకులు సన్న యూత్ కమిటీ వాళ్ళు పోయారు కాబట్టి వాళ్ళకు కూడా కొద్ది గొప్ప సాయం చేసి వాళ్ళకి రాకుండా చేయడానికి, వాళ్ళకి తినడానికి భోజనాలు గిట్ట ఏర్పాటు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా అందరికి తెలియజెప్పండి. మీరు కూడా అందరు తెలియజెప్పండి. గ్రూప్ లో మేము పెడుతున్నాం. మాకు ఇబ్బందిలో ఉన్నాం.